100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. రోడ్డు ప్రమాదాలలో చనిపోయిన వ్యక్తి అదేవిధంగా కొన్నిసార్లు అవయవాలను కోల్పోతూ ఉంటాం మనం. దానికి సంబంధించి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇస్తున్న నష్టపరిహారం గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. బేసిక్గా ఇన్సూరెన్స్ కంపెనీలు ఎలా క్యాలిక్యులేషన్ చేస్తాయంటే చాలా సింపుల్గా క్యాలిక్యులేషన్ చేయాలి. మనిషి చనిపోయారు కాబట్టి ఇంత అమౌంట్ ఇచ్చేస్తాము అని చెప్పేసి అంటారు. కానీ సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక జడ్జిమెంట్ పాస్ చేసింది. అదేంటంటే ఒక వ్యక్తి మేజర్ అయి ఉండి చనిపోతే వారికి ఒక నష్టపరిహారాన్ని కుదించాలని, అదేవిధంగా మైనర్ అయినప్పుడు వాళ్ళను స్కిల్డ్ ఎంప్లాయీగా మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి. వారు రోజువారీగా పనిచేస్తున్న వ్యక్తిగానే క్యాలిక్యులేషన్ చేసి వారికి ఒక అమౌంట్ని ఫిక్స్ చేయాలి అని చెప్పేసి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ఒక తీర్పును వెలువరిచింది. అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏదైతే ఉంటారో, ఇప్పుడు సపోజ్ కొన్ని యాక్సిడెంట్లలో మనం చూస్తుంటాం, చాలా చిన్న పిల్లలు అంటే 12 సంవత్సరాల వాళ్ళు కానివ్వండి, లేదంటే 18 సంవత్సరాల బిలో వాళ్ళు కాలు చేతులు కోల్పోవడం కానివ్వండి, లేదు అనుకుంటే వెంటనే స్పాట్లో చనిపోవడం కానివ్వండి, ఇవన్నీ చూస్తూ ఉంటాం. కానీ ఇంకా వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తిని నష్టపోయిన తర్వాత వాళ్ళు ఒకవేళ బ్రతికి ఉంటే వారు ఏం చేసేవారు, వారి వల్ల వాళ్ళ ఇంటికి ఎలాంటి ఆదాయం ఉండేది. కాబట్టి ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాతనే ఇన్సూరెన్స్ కంపెనీలు వారికి నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పేసి చాలా స్పష్టంగా చేసింది. ఎందుకు ఇలాంటి తీర్పు ఇచ్చింది అని మనం ఒకసారి మాట్లాడుకుంటే, గుజరాత్లో ఒక వ్యక్తి వాళ్ళ కొడుకుతోటి ట్రావెల్ అవుతున్న సమయంలో వాళ్ళకు యాక్సిడెంట్ అనేది జరిగిన తర్వాత వాళ్ళ కొడుకుకు 8 సంవత్సరాలు ఉన్నప్పుడు కాళ్ళు కోల్పోవడం జరిగింది. యాక్సిడెంట్లో 2 కాళ్ళు పోయాయి, ఆయనకు తీవ్రంగా గాయాలయ్యాయి. అయిన తర్వాత ఇట్లా రోడ్డు ప్రమాదంలో మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్ దాని కింద కూడా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవాలని చెప్పేసి కోర్టును అప్రోచ్ అయ్యారు. అయిన తర్వాత ఇన్సూరెన్స్ వాళ్ళు ఏం చేశారంటే ఒక 3 లక్షల రూపాయలను వాళ్ళకు ఇవ్వడం జరిగింది. అయితే ఈ నష్టపరిహారం మాకు సరిపోదు, మాకు హాస్పిటల్ ఛార్జెస్ కానివ్వండి, అదేవిధంగా నా కొడుకు 2 కాళ్ళు పోయాయి కాబట్టి నేను చాలా నష్టపోయాను అని చెప్పేసి ఆయన హైకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్రోచ్ అయిన తర్వాత హైకోర్టు కూడా పూర్తి స్థాయిలో దీన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత నిజంగానే ఇతను చాలా నష్టపోయాడు, వీళ్ళు ఇచ్చిన ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన నష్టపరిహారం సరిపోదు కాబట్టి ఇమీడియట్గా దాన్ని ఒక 8 లక్షలకు కూడా పొడిగించిన తర్వాత అది కూడా సరిపోదు అని చెప్పేసి ఆయన ఏం చేశాడు అని అంటే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ అంతా కూడా అక్కడ ఉన్న ధర్మాసనము పరిశీలించిన తర్వాత ఆ పిల్లోడు 8 ఇయర్స్కి అతని 2 కాళ్ళను పోగొట్టుకోవడం జరిగింది. కృత్రిమ కాళ్ళను పెట్టుకొని నడుస్తూ ఉన్నాడు. దానికి ఆయన డబ్బులను క్యాలిక్యులేషన్ చేసింది. అదేవిధంగా ఆ పిల్లవాడు అది 2012లో జరిగింది. ఇప్పుడు 2025 అంటే అతనికి ఇంకా మ్యారేజ్ కూడా అయ్యే అవకాశాలు లేదు. అంటే అక్కడ కూడా నష్టపోయినట్టే. దానికి ఒక 5 లక్షల రూపాయలని, ఏదైతే కృత్రిమ కాలు పెట్టుకున్నారు కదా దానికి ఒక 3 లక్షల రూపాయలని, అదేవిధంగా అతను డైలీ వారి స్కిల్డ్ ఎంప్లాయీగానే క్యాలిక్యులేషన్ చేయాలి అని చెప్పేసి డిసైడ్ చేసి దాంట్లో రోజువారీగా అతనికి ఒక 242 రూపాయలను కేటాయించింది. అంటే ఈ లెక్కన ఒక నెలకి 6,000 చిల్లర సంథింగ్ అలా అవుతుంది. దాన్ని కూడా క్యాలిక్యులేషన్ చేసి మొత్తము అమౌంట్ అంతా కూడా ఫైనల్గా అన్ని యాంగిల్స్లలో కూడా చూసి అతనికి 36 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఇన్సూరెన్స్ కంపెనీకి ఆదేశాలు పాస్ చేయడం జరిగింది. అది జడ్జిమెంట్ చాలా ఇంపార్టెంట్గా మారింది. చాలామంది ఇప్పుడు దాన్ని చాలా అప్రిషియేషన్ కూడా చేస్తూ ఉన్నారు. అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏదో ఒక అమౌంట్ ఇచ్చేస్తాయి, చేతులు దులిపేసుకుంటాయి. అలా కాకుండా ఇప్పుడు మేజర్స్ అయితే ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. అంటే అతను పని చేస్తే ఒక ఆదాయం వచ్చేది, కుటుంబ పోషణ అంతా కూడా జరిగిపోయేది. అదేవిధంగా పెళ్ళి అయింది అని అంటే అతని జీవనం అనేది ఇంకొకలాగా ఉండేది. ఇప్పుడు 2 కాళ్ళు పోగొట్టేసుకున్నాడు కాబట్టి అతని లైఫ్ అనేది ఇంకక్కడికే స్ట్రక్ అయిపోయింది. దాంతోపాటు అతను జీవితంలో చాలా కోల్పోవాల్సి వచ్చింది అని చెప్పేసి కోర్టు అదినంతా కూడా పాయింట్ టు పాయింట్ అతని వాదన విన్నది. తర్వాత నెక్స్ట్ ఇరు వర్గాలకు సంబంధించిన అడ్వకేట్స్ వాదన విన్న తర్వాతనే ఒక 36 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అనేది ఆ అబ్బాయికి ఇవ్వాలి అని చెప్పేసి చాలా స్పష్టం చేసింది. అంటే నేను ఈ వీడియో త్రూ అందరికీ చెప్పేది ఏంటంటే, మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్ యాక్ట్ కింద కంపల్సరిగా మనకు కొంత అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. అయితే జరిగినప్పుడు ఎంతో కొంత వచ్చింది, 1,00,000 రూపాయలు ఇస్తే 1,00,000 రూపాయలు, 2 లక్షలు ఇస్తే 2 లక్షలు అనేది మనం తీసేసుకొని గమ్మున అయిపోతాం. అలా కాకుండా మనకు గాయాలు తగిలితే ఒక రేటు అంటే ఒక అమౌంట్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. అదేవిధంగా మేజర్స్ చనిపోతే ఒక అమౌంట్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే ఉద్యోగం చేస్తూ ఉంటారో వారు డైలీగా ఒక అమౌంట్ను ఎర్న్ చేస్తూ ఉంటారు.
అదేవిధంగా కంపెనీ నుంచి వెళ్ళి పిఎఫ్ అనేది ఉంటుంది, కంపెనీ కొంచెం డబ్బులు కూడా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నిటిని క్యాలిక్యులేషన్ చేసుకున్న తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీలో ఒక అమౌంట్ని ఫిక్స్ చేసి వాళ్ళకు ఇవ్వాలి. అలా కాకుండా వారు ఏదో అక్కడ ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పేసి చిన్న కాలం పెడుతుంది, అది అసలు ఆ అక్షరాలు మనకు కనిపించను కూడా కనిపించవు. ఇవన్నీ కూడా మనం చూసుకొని పెట్టిన తర్వాతనే, ఇప్పుడు మైనర్స్ అయిందనుకో, ఇప్పుడు మేజర్స్ వరకు ఒకటి, అదే మైనర్స్ అయిందనుకో 18 years బిలో వాళ్ళు అనుకో, వాళ్ళకి చాలా ఫ్యూచర్ ఉంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళు చదువుకున్న తర్వాత ఏదో ఒక స్థాయిలోకి రావడం కానివ్వండి, ఉద్యోగం చేసే వారికి ఒక పర్టికులర్ శాలరీ అనేది ఫిక్స్ అయి ఉండడం కానివ్వండి, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఆ అమౌంట్ని కనుక్కొని ఒక అమౌంట్ని ఫిక్స్ చేసి దాన్ని ఇన్ని ఇయర్స్ పాటు, ఇతను ఇన్ని ఇయర్స్ పాటు ఇంట్లోనే ఉన్నాడు కదా, అన్ని ఇయర్స్ పాటు కూడా అతను పనిచేసిన కింద క్యాలిక్యులేషన్ చేసి ఆ అమౌంట్ను మంత్లీకి ఇంత ఫిక్స్ చేసి దాన్ని మల్టిపుల్ చేశారు. అంటే ఇన్ని నెలలకి చేసి ఆ అమౌంట్ను కూడా అతనికి ఇవ్వాలని చెప్పేసి సూచించడం జరిగింది. అంటే మొత్తంగా ఫైనల్గా 36 లక్షల రూపాయలు ఆ అబ్బాయికి ఇచ్చారు. ఇక్కడ మీదట కూడా ఎవరైనా, అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎవరైనా రీసెంట్గా కొన్ని కారణాల వల్ల రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిన వ్యక్తి వాళ్ళు ఉన్నా, లేదు అనుకుంటే అవయవాలు కోల్పోయిన వారు ఎవరైనా ఉన్నా సరే, ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేసుకునే విధానం ఈ విధంగా ఉంది. సుప్రీంకోర్టే చాలా క్లియర్గా జడ్జిమెంట్ అనేది పాస్ చేసింది. కాబట్టి మనం దాని ప్రకారంగా వెళ్తే మనకు కొంచెం అమౌంట్ వచ్చి మన కుటుంబ పరిస్థితి కొంచెం మెరుగుపడే అవకాశాలు ఉంటాయి. కొంతమంది అంటుండొచ్చు, ఇంకా మనిషి లేనప్పుడు డబ్బులు ఏం చేసుకోవాలి అని. కానీ పిల్లలు ఉంటారు, లేదు అంటే వారి చదువులు ఉంటాయి. అదేవిధంగా పిల్లలు ఒకవేళ ఉండుంటే వారు ఏదో ఒకటి అనుకొని ఉంటారు, ఏదో అనాథాశ్రమానికి డొనేట్ చేయాలనో, లేకపోతే నేను ఇది చెయ్యాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళ కోరికనైనా ఆ డబ్బుల పరంగా కూడా మనము నెరవేర్చడానికి అన్ని రకాల స్కోప్ ఉంటుంది. వస్తున్న దాన్ని మనం ఎందుకు కాదనుకోవాలి. ఒకవేళ మీకు వద్దు అనుకున్నా కూడా ఆ డబ్బులు తీసుకొని ఎవరో ఒక అనాథలకి ఇచ్చేస్తుంటే వాళ్ళైనా కూడా ఒక 3 పూటల భోజనం చేస్తూ హ్యాపీగా ఉండే అవకాశాలు ఉంటుంది. సో ఇన్సూరెన్స్ పాలసీలు ఎప్పుడైనా సరే ఇలాంటివి మాత్రమే తీసుకోవాలి. మేజర్స్ అయితే ఒకటి, మైనర్స్ అయితే ఒకటి, మనకు రేటు ఫిక్స్ చేసి కంపల్సరీగా మనకు ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేసుకునే అవకాశాన్ని సుప్రీంకోర్టు స్వయంగా కల్పించింది. కాబట్టి మీరందరూ దీన్ని దృష్టిలో పెట్టేసుకోండి. రీసెంట్ జడ్జిమెంట్ ఇది, చాలా రీసెంట్గానే ఒక 4-5 days అవుతుంది అంతే ఈ జడ్జిమెంట్ వచ్చేసి. సో ఈ వీడియో చూస్తున్న వారికి ఎవరికైనా లీగల్గా డౌట్స్ ఉంటే మీకున్న ప్రాబ్లమ్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను దానిపైన వీడియో చేసి మీకు పూర్తి సమాచారాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.